ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, ఫిబ్రవరి నెల మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎట్లా ఉంది, అనుకున్న కోరిక, చేసే పని, చదువు, విద్య, ఉద్యోగం, పర్సనల్ లైఫ్, వివాహ విషయం, సంతాన విషయం, కుటుంబ విషయం, ఆరోగ్య విషయం ఎలా ఉంది చూడు. మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నరులు వచ్చును, రాక్షసులు వచ్చునండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది, 3 రకాలు వచ్చిందండి వీరి పేరు మీద. అమ్మవారు వచ్చింది, దేవత వచ్చింది, అలాగే రాక్షసులు వచ్చిండ్రు, అలాగే మానవులు వచ్చిండ్రు. 3 రకాలుగా కలిసి వచ్చే అవకాశం ఉండదండి వీరి పేరు మీద. మానవుల లెక్క మాత్రం ప్రయత్నాలు ఖచ్చితంగా మాత్రం చేసే అవకాశం ఉందండి. రాక్షసుల లెక్క మాత్రం కొన్ని చికాకులు వస్తాయండి. అమ్మవారు వచ్చింది కాబట్టి మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వీరి మీద ఉన్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా రుణ బాధలు చాలా ఉంటాయి వీరి పేరు మీద. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. విద్య విషయంలో కొన్ని ఆటంకాలు, చికాకులు వస్తాయండి. విద్యార్థులకు, బాలికలకు ఆ చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరు సరస్వతి మాత కటాక్షం పొందాలండి. సరస్వతి చూర్ణం కాంతం వాడాలి, లేదా మాత్రం సరస్వతి లేహం వాడాలి. అలాగే మాత్రం అరవళి కుంకుమ ధరించాలి, చాలా వరకు మంచిది నమ్మకం ఉన్నవారు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం అడగడుగున ఆటంకాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు ఇబ్బందులు పెడతారు, వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, పై ఆఫీసర్లు కావచ్చు, అలాగే నమ్మిన వారు కావచ్చు, ఇబ్బందులు పెడతారు. ఆ ఇబ్బందిని, ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి అయితే వీరి జాతక బలంలో ఉంటుందండి. మృగశిర నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం శుభ సూచకం ఉన్నదండి. ఆరుద్ర నక్షత్రం శివుడు జన్మించిన నక్షత్రం, పరమశివుడు జన్మించిన నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వారికి కూడా గొప్ప ఫలితం ఉంది, కానీ మాత్రం అడగడుగున పరీక్ష కలిగే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. నవమ స్థానంలో శని నడుస్తుంది, అందువలన ఇబ్బందులు వస్తాయి. నవగ్రహాల్లో వీరికి మాత్రం 6 గ్రహాలు శుభ సూచకం ఉన్నాయండి, 3 గ్రహాలు అశుభ సూచకం ఉన్నాయండి. 6 గ్రహాలు మాత్రం మంచి చేసిన, 3 గ్రహాలు చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే నవగ్రహ ఆరాధన చేయాలండి. సిద్ధాంతులు, పండితులతో మాత్రం చేపించుకోవడం చాలా వరకు శుభ సూచకం ఉంటుందండి. కానీ వీరైతే వీరి జాతక బలానికి అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయడం చాలా మంచిది. వస్త్రదానం ఎవరి శక్తిని బట్టి వారు చేసుకోవచ్చండి. ముఖ్యంగా వీరి జాతకానికి లక్కీ నెంబర్ 5 వస్తుందండి. బుధవారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు, అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జ్యోతిష్యంలో మాత్రం కడుపులో కపటం ఉండదండి. ఏ మాట అయినా సూటిగా మాట్లాడతారు, కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. మీరు అన్ని విషయాల్లో మాత్రం ఉన్నది ఉన్నట్లు మాట్లాడవద్దండి, దానివలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం శుభ సూచనలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే వివాహమైన వారికి, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వారికి అవి తొలగిపోయే అవకాశం ఉందండి. ఇక సంతానరీత్యా ఇబ్బందులు పడుతున్నవారు, సంతానం కలగని వారు, సంతానం కలిగి నష్టమవుతున్నవారు, అలాగే సంతానం కని వారితో మాత్రం ఆరోగ్యపరంగా కానీ, మానసిక పరంగా కానీ బాలరిష్ట దోషం ఉంటుందండి. అలాంటి బాలరిష్ట దోషం ఉన్న వారికి కూడా మాత్రం అవి తగ్గే అవకాశం ఉన్నాయండి. వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే నాగేంద్రుడు, శివుడికి మాత్రం రుద్రాభిషేకం చేయాలి, నాగేంద్రుడికి పూజ చేయాలి, చాలా వరకు మంచిదండి. మంగళవారం రోజు కానీ, లేదా సోమవారం రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ శివాలయం సందర్శనం చేయడం చాలా మంచిది. మిథున రాశి వారి జాతక బలంలో చూడాలంటే ధనయోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారి వలన సహకారం ఉంటుంది. గురు మహారదశ మంచిగా ఉంది, కానీ మాత్రం రాహు మహారదశ మంచిగా లేదండి. అందువలన అడగడుగున ఆటంకాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. ఈ ఆటంకాలు తొలగిపోవాలంటే మాత్రం శివాలయం సందర్శనం చేయాలి. అలాగే వీరి పేరు మీద మాత్రం వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తొలగిపోయే అవకాశం ఉందండి. అలాగే వీరి జాతక బలానికి రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చాలా వరకు సూచనలు ఉన్నాయండి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. చంద్రగ్రహం మంచి ఉంది, శుక్రగ్రహం మంచి ఉంది, కాబట్టి కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అదృష్టయోగం అంతే ఉంది, ఇబ్బందులు కూడా అంతే ఉన్నాయండి. ఇబ్బందులు, చికాకులు తొలగిపోవాలంటే వీరైతే మాత్రం అమ్మవారికి దర్శనం చేయడం మంచిది. దుర్గమ్మ వారు కావచ్చు, వారు నమ్మే దేవత, కులదేవత కావచ్చు, ఇంటి దేవత కావచ్చు, ఏ దేవత అయినా కావచ్చు, గ్రామ దేవత కావచ్చు, దర్శనం చేయడం, పూజ చేయడం చాలా మంచిది. చాలా వరకు వారి మీద ఉన్న చికాకులు, దారిద్ర్య బాధలు, ఇతి బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.